ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్షేమములు కలుగునుగాక. క్షేమము ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరకదు. అది మన మధ్యలో ఉన్న మనం నమ్మినటువంటి దేవుని దగ్గర మాత్రమే క్షేమం ఉంది. అందుకే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిన్నటి దినాన్ని చూసినట్లయితే భయంకరమైనటువంటి వార్త టీవీలో చూసాం కదా, మీరు చూసారా లేదో? శంషాబాద్లో గ్యాస్ పేలుడు జరిగి 5 మంది స్పాట్లో చనిపోయారు. 10 మందికి భయంకరమైన గాయాలు చేయబడ్డాయి. కాలాలు సమయాలు ఎక్కడ ఏది జరిగించాలో ఏది జరగబోతుందో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. మనం క్షేమముగా ఉన్నామంటే అది దేవుని ఉచితమైనటువంటి కృప. మనం బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, గృహంలో ఉన్నప్పుడు, అన్ని వేళలలో ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. ఆయన కాచి కాపాడుతున్నటువంటి దేవుడు, మేలు చేస్తున్న దేవుడు, ఉపకారం చేస్తున్న దేవుడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించేటటువంటి దేవుడు. అందుచేతనే ఆయన కృప మన మీద చూపిస్తున్నటువంటి దేవాది దేవుడు కాబట్టి మనము దేవునిలో యోగ్యులుగా ఉండాలి. దేవునిలో యోగ్యులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునిలో యోగ్యులు అనే దాని గురించి దినము మాట్లాడబోతున్నాం. మనము దేవునిలో యోగ్యులుగా ఉండాలంటే, యోగ్యులకి ఆపోజిట్ ఏముంటుంది? అయోగ్యులు. యోగ్యులు, అయోగ్యులు. అందుగురించే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. యోగ్యులుగా ఉన్నామా, అయోగ్యులుగా ఉన్నామా? యోగ్యులైనటువంటి వారు ఏం చేస్తారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. యోగ్యులైనటువంటి వారు ఏ విధంగా ఉంటారు? యథార్థంగా నడుచుకుంటారు. యోగ్యులైనటువంటి వారు ఏం చేస్తారు? ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొనేవారిగా ఉంటారు. యోగ్యులైనటువంటి వారు ఏం చేస్తారంటే నీతిమంతులుగా ఉంటారు. యోగ్యులైనటువంటి వారు దేవుని యందు నమ్మిక ఉంచుతారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, భక్తి కలిగి భయం కలిగి ఉంటారు. ప్రియులారా, అయోగ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు భయభక్తులు ఉంచరు, యథార్థంగా ఉండరు, నమ్మకంగా ఉండరు, విశ్వాసంగా ఉండరు, భయభక్తులు లేకుండా ఉండరు. దేవుడు చేయొద్దన్నది చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. యోగ్యులైనటువంటి వారు దేవుడు చేయమన్నది చేస్తారు, వద్దన్నది మానేస్తారు. మన జీవితంలో కూడా మనం కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి దేవుడు మనల్ని చూసినప్పుడు మనం దేవుని దృష్టిలో ఎట్లా కనపడాలి? యోగ్యులుగా కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. యోగ్యులుగా కనబడితే కనుక మనకి ఎంతో గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము, క్షేమము, కాపుదల అనుగ్రహింపచేస్తాడు. ఉదాహరణకు చిన్న మాట ఉంటుంది ఒక దగ్గర. యోగ్యులైనటువంటి వారట ఎట్లా ఉంటారట? సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనంలో ఉంది అన్నమాట. ఒక చదువుకుందాం. యోగ్యురాలట తన పెనిమిటికి కిరీటమట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ఒక స్త్రీ లేకుంటే ఒక పురుషుడు యోగ్యులుగా ఉండాలి. ఒకవేళ స్త్రీని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం, యోగ్యురాలు అన్నారు. యోగ్యుడు, యోగ్యురాలు, అయోగ్యులు, అయోగ్యురాలు. ఈ మాటల్లో మనం చూసినట్లయితే యోగ్యురాలట పెనిమిటిగట కిరీటంగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల. తన ప్రవర్తనలోనూ, తన నడవడికలోనూ, తన మాటలోనూ, తన చూపులోనూ, తన ఆలోచనలోనూ, సమస్త విధములైనటువంటి దానిలో కూడా యోగ్యురాలుగా ఉంటేనే తన పెనిమిటికి కిరీటముగా ఉంటుందట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కిరీటాలు పొందుకునేటటువంటి వారే యోగ్యులు. ఒక పాట పాడాం, 3వ పాట. ఏం పాట పాడాం?
మూడో పాట, కృపామయుడా. లాస్ట్ చరణం ఉంది ఏంటి? ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక, శాశ్వత కృప. దేవునికి మహిమ. యోగ్యులమా మనము? అయోగ్యులం మనం. అయోగ్యులమైనటువంటి మనల్ని ఏం చేశాడంటే యోగ్యులుగా చేశాడు. యోగ్యులైనటువంటి వాళ్ళ ప్రవర్తన కలిగినటువంటి వారి శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, వేదనలో ఉన్నప్పుడు వాటన్నిటిని జయించారనుకో, ఏ యోగ్యత లేనటువంటి వాడికి ఏమిచ్చాడంట దేవుడు? జీవ కిరీటం ఇచ్చాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనల్ని యోగ్యులుగా చేశాడు. మనము జీవ కిరీటం పెట్టుకోవడానికి యోగ్యులము కాము, కానీ అయినప్పటికీ తన ఉచితమైనటువంటి కృప చేత జీవ కిరీటం ఇచ్చాడు మనకి. ఇవ్వడానికి ఆయన కృప చూపిస్తున్నటువంటి దేవుడు. అందుగురించే మనం ఒకప్పుడు యోగ్యులం కాదు. దేవుని మహాకృపను బట్టి మనల్ని ప్రేమించి ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఆయన కుమారులుగా చేసుకొని, ఆయన కుమార్తెలుగా చేసుకొని, ఆయన బిడ్డలుగా చేసుకుని, ఆయన జనాంగంగా చేసుకొని ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగించి మనల్ని దేవునిలో మనల్ని యోగ్యులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోగ్యులైనటువంటి వారు ఏం చేస్తారంటే కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఆయన వైపు చూస్తూ సాగిపోయేటటువంటి వారిగా ఉంటారు. అలాంటి వారు మాత్రమే యోగ్యులు. ఎక్కడికి యోగ్యులు? నిత్య జీవానికి వెళ్ళటానికి యోగ్యులు, ఆశీర్వాదాలు పొందుకోవటానికి యోగ్యులు, క్షేమముగా ఉండటానికి యోగ్యులు, గొప్ప దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవటానికి యోగ్యులు. దేవునికి మహిమ కలుగును గాక. అయోగ్యులైనటువంటి వారికి ఏది లేదు. ఈ దినాన మనం యోగ్యులుగా ఉన్నామా, అయోగ్యులుగా ఉన్నామా? యోగ్యులుగా ఉంటే నువ్వు దేవుని మాట వింటావు. దేవుని మాట వినేవాళ్ళు ఏం చేస్తారు? దేవుని చిత్తాన్ని దేవుని చిత్తం నెరవేర్చువారు నిరంతరం నిలుస్తారు. అంతే, వాళ్ళు యోగ్యులు. మనం నిరంతరం నిలిచేవాళ్ళుగా ఉన్నామా, లేదంటే మధ్యలో ఆగిపోయేవాళ్ళుగా ఉన్నామా? మనం నిరంతరం నిలిచేవాళ్ళుగా ఉండాలంటే మనము మన కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు నిరంతరం నిలుస్తావు, అప్పుడు అంటాడు నువ్వు యోగ్యుడవు అంటాడు. ఆ మాట నోవాహుని అన్నాడు కదా, నోవాహు నీవు యోగ్యుడవు. ఎందుకో తెలుసా? నీ భార్యని, నీ కుమారులను, నీ కోడళ్లను నువ్వు స్వాధీనమంచుకొని నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కాకుండా నీ భార్య పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఈ ఓడలో ప్రవేశించడానికి నీవు యోగ్యుడవు. దేవునికి మహిమ కలుగు. కుటుంబం అంతా వెళ్ళిపోయింది యోగ్యులుగా. మన జీవితంలో కూడా మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే నోవాహు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నాడు, ఏ విధంగా మాట విన్నాడు, ఏ విధంగా దేవుని చిత్తానుసారం నడుచుకున్నాడు, ఏ విధంగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. నోవాహును దేవుడు ఏమన్నాడు? ఈ లోకములో నిన్ను చూసినప్పుడు నీ ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట నేను చూచి తిని. అంటే యోగ్యుడు అన్నమాట. నిత్య జీవానికి యోగ్యుడు, ఆశీర్వాదాలు పొందుకోవటానికి యోగ్యుడు, వాడలో ప్రవేశించడానికి యోగ్యుడు, ఎన్నో యోగ్యతలు పొందుకున్నాడు. మనం కూడా మన జీవితంలో కూడా మనము ఆ విధంగానే యోగ్యులుగా ఉండాలి. భక్తి కలిగిన కుటుంబంగా, భయం కలిగిన కుటుంబంగా, దేవుని మాట వినేవారిగా, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవారిగా, దేవునికి ఇష్టలుగా ఉండేటటువంటి వారిగా, దేనిలో కూడా తప్పిపోకుండా ఉండేటటువంటి వారు మాత్రమే దేవునిలో యోగ్యులు. దేనిలో తప్పిపోకూడదు? అపోస్తుడైన పౌలు తిమోతితో అంటున్నాడు, దేనిలో తప్పిపోకూడదు నీవు? 4వ అధ్యాయం 11వ వచనంలో 12వ వచనంలో అంటాడు, నీ యవ్వనమును బట్టి మాటలోను, ప్రవర్తనలో, ప్రేమలోను, విశ్వాసములో, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉంటేనే నువ్వు యోగ్యుడవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా చెప్పడానికి యోగ్యుడు.
కొంతమంది మాట్లాడేటప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని ఏమంటారంటే, నీవు ఈ మాట మాట్లాడడానికి యోగ్యుడు కావంటారు. ఎందుకని? తన ప్రవర్తన సరిగా లేదు, తన మాట సరిగా లేదు, తన ఆలోచన సరిగా లేదు. నువ్వేం చెప్తావు? పోవయ్యా, నువ్వు యోగ్యుడు కాదు మాట్లాడడానికి ఇప్పుడు మా మధ్యలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోగ్యులైనటువంటి వారిని ఏమంటారంటే, ఈయన అన్నిటినీ నెరవేర్చడానికి, మనకి చెప్పడానికి ఇతడు యోగ్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు వచ్చింది ఆ ప్రతిష్ట? తన మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలో ఆ విధంగా ఉన్నాడు కాబట్టి అతడు మాత్రమే మాట్లాడడానికి యోగ్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుచేతనే ప్రియులారా, మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాలి. మనం యోగ్యులమేనా? యోగ్యులుగా దేవునిలో ఉన్నామా? యోగ్యులుగా ఉంటే మనం ఆశీర్వాదం పొందుకుంటున్నామా? దీవెనలు పొందుకుంటున్నామా? మేలులు పొందుకుంటున్నామా? ఉపకారాలు పొందుకుంటున్నామా? ఏమైనా పొందుకుంటున్నామా? అయోగ్యులుగా ఉన్నామా? అయోగ్యులుగా ఉన్న వారికి ఏది కూడా దొరకదు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోగ్యురాలట తన పెనిమిటికి కిరీటమట. అబ్బా, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే పెనిమిటికేమో కిరీటంగా ఉంటుంది. ఒక భాషలో చెప్పాలంటే భర్త భార్యకు, ఇక్కడ భార్య కిరీటంగా ఉంటే అసలు భర్త కిరీటంగా ఉండాలా? భార్యలే కిరీటంగా ఉంటారట. యోగ్యులైతే అయోగ్యులు కిరీటంగా ఉండరు. యోగ్యులైనటువంటి వారి ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ఇంకొక రకంగా చూస్తే 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటుంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు యోగ్యురాలి ప్రవర్తన ఎట్లా ఉంటుంది? సాధువైనట్టు మృదువైనట్టునైనా ఎట్లా ఉంటుందంట? గుణమను అక్షయ అలంకారము. ఎవరికి ఇది ఉండేది? యోగ్యులైనటువంటి వాళ్ళకి. అంతే. మీరు ఎంతమంది యోగ్యులు ఉన్నారో, యోగ్యులు కాని వారు ఎంతమంది ఉన్నారో నేను చెప్పను, నాకు అవసరం లేదు. అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మీరు దేవునిలో యోగ్యులైతే ఎవరికి మేలుకరం? అది మీకే మేలుకరం. అది యోగ్యులైనటువంటి వారికి గుణమును అక్షయ అలంకారము ధరించుకుంటే అది మీకును మీ కుటుంబానికి మేలుకరం. అది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుగురించే దాని కింద చదువుకుంటూ వెళ్తూ ఉంటుంటే చాలా శ్రేష్టమైన మాటలు ఉంటాయి. చదువుకుందాం, చూడండి. ఒకటి, యోగ్యురాలికి ఏముండాలి? అంతరంగ స్వభావము అలంకారంగా ఉండాలి. ఏ స్వభావం అది? అంతరంగ స్వభావము దేవునిలో ఉండేటటువంటి స్వభావము, దేవుడు నీలో ఉన్నటువంటి స్వభావం. దేవుడు నీలో ఉంటే నీ రూపము మారిపోతుంది, నీ మాట మారిపోతుంది, నీ నడవడిక మారిపోతుంది. అయ్యో, ఒకప్పుడు అయోగ్యురాలైనటువంటి నన్ను దేవుడు యోగ్యురాలిగా చేశాడు. ఈ యోగ్యత నా భర్తకు కిరీటంగా ఉండాలి, నా దేవునికి మహిమకరముగా ఉండాలని ఏ కుమార్తె అయితే యోగ్యురాలుగా ఉంటుందో ఆ యోగ్యురాలకు ఉన్నటువంటి లక్షణాలు అన్నమాట. ఏ కుమారుడైతే యోగ్యుడిగా ఉంటాడో వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు కూడా ఉంటాయి అన్నమాట. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులుగా మాదిరిగా ఉన్నాడంటే అతడు దేవునిలో యోగ్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైనా సరే, పురుషులైనా స్త్రీలైనా, ఏ కుటుంబమైనా, సియోనులో ఉన్నటువంటి వారైనా, దూరస్తులైనా, లైవ్ చూస్తున్న వారైనా, ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన కట్టడలను ఆయన విధులను కైకుంటే కనుక వారు దేవునిలో గొప్ప యోగ్యులు, గొప్ప దీవెనలు పొందుకుంటారు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు. క్లియరా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ యోగ్యత లేకుండా ఉంటే అన్నీ పోగొట్టుకుంటాం. మనం నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. ఒక యవనస్తుడు వచ్చాడు, నిత్య జీవానికి వారసుడు కావాలి, నేనేం చేయాలా అంటే,
నీవు ధర్మశాస్త్రాన్ని పాటించు అని చెప్పినప్పుడు అతడు ఏమన్నాడంటే, చిన్నతనము నుండి, బాల్యం నుండి, ఇంకో మాటలో చెప్పాలంటే నేను క్రైస్తవునే అని ఉంటాడు, నాకు బైబిల్ తెలుసు అని ఉంటాడు, అన్నీ ఆచరిస్తున్నాను అని ఉంటాడు. కానీ యేసయ్య తన గుణలక్షణాలను ఎరిగినటువంటి దేవుడు, తన హృదయాన్ని ఎరిగిన దేవుడు, అంతరంగ స్వభావమును ఎరిగినటువంటి దేవుడు. ఇక్కడ ఏముందంట, ఇక్కడ మొదటి పేతురులో చదువుకున్న అంతరంగ స్వభావము. అయితే ఆ ధనవంతుల్లో ఉన్న అంతరంగ స్వభావం ఎవరికి తెలుసు అనమాట? యేసయ్యకి తెలుసు. దేవునికి మహిమ. అందుకే అన్నాడు, నువ్వు అన్నీ బాగానే చేస్తున్నావు, కానీ నీకు ధనం ఉంది కాబట్టి ధనాన్ని అంతటిని కూడా పేదలకు ఇచ్చేసి అమ్మేసి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. వ్యసన పడిపోయాడు. ఏం బయటకు వచ్చింది? అంతరంగ స్వభావం బయటకు వచ్చింది తనలో నుండి. దేని మీద ఆశ కలిగి ఉన్నాడు? ధనం మీద ఆశ కలిగి ఉన్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? నిత్య జీవం. ఎందుకని? నిత్య జీవానికి అతడు యోగ్యుడు కాదంతే. ఎందుకని యోగ్యుడు కాలేదు? దేవుని మాటకు లోబడలేదు అంతే. దేవుని మాటకు మనం లోబడకపోతే నిత్య జీవానికి వారసులము కాము, యోగ్యులము కాము అంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా కొద్దిసేపట్లో చూసినట్లయితే పరలోకములో అంట సైన్య సమూహము, పెద్దలు ఉన్నారంట, అందరు ఉన్నారంట, అన్నీ ఉన్నాయంట, అన్నీ ఉన్నాయంట. దాని దగ్గరికి తర్వాత వెళ్దాం. ఇక్కడ ఏం పోగొట్టుకున్నాడు ఇతను? యోగ్యుడుగా అయోగ్యుడిగా అయిపోయాడు అంతే. యోగ్యుడిగా కాలేదు. ఒకవేళ అంతా ఇడిచిపెట్టి వెంబడిస్తే ఏం చేసేవాడు అనమాట? నువ్వు యోగ్యుడవే. దేవునికి మహిమ కలుగునుగా. నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి నువ్వు యోగ్యుడవు. నా మాట విన్నావు కాబట్టి యోగ్యుడవు. నా ఆజ్ఞలను, కట్టలను, విధులను గైకొనేవాడుగా ఉన్నావు కాబట్టి నువ్వు యోగ్యుడవు. నా సన్నిధికి వచ్చి నా మాటలు విన్నటువంటి వాడుగా ఉంటే కనుక నువ్వు యోగ్యుడవు కావు. నా చిత్తానుసారంగా నడుచుకోకపోతే నువ్వు యోగ్యుడవు కావు. నాకు ఇష్టడుగా ఉండకపోతే నువ్వు యోగ్యుడవు కావు. నా కట్టడలను, విధులను గైకొనకపోతే నువ్వు యోగ్యుడవు కాడు. నువ్వు నిత్య జీవానికి వారసుడవు కావు, యోగ్యుడవు కావు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ లోకం మట్టికేనా మనము? ఈ లోకం మట్టికే క్రైస్తవులు మనబడితే దేవుని విషయంలో చూసినట్టయితే మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులము. ఎందుకంటే అయోగ్యులం అన్నమాట. దౌర్భాగ్యులం అంటే అయోగ్యులం, దేది పొందుకోవడానికి యోగ్యులం కాదు. అందుగురించే అక్కడ అంటున్నాడు అంతరంగ స్వభావమును. చదువమ్మా. మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలెను. అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అది దేవుని దృష్టి కంట మిగుల విలువగలది. కాబట్టే దేవునిలో యోగ్యులైనటువంటి వాళ్ళు, విలువ కలిగినటువంటిది, దేవుని విలువైనటువంటి వాళ్ళట భర్తకి కిరీటంగా ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ఉంటారట? దేవుని దృష్టికి విలువైనటువంటిది. చదువమ్మా. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను. ఎవరంట వీళ్ళు? పరిశుద్ధ స్త్రీలు మాత్రమే దేవునిలో యోగ్యులు. అర్థమవుతున్నాయా? పరిశుద్ధ స్త్రీలు అంటే ఇందులో పరిశుద్ధ స్త్రీలు ఉన్నారు, పరిశుద్ధత లేనివారు ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు అయినాడు కాబట్టి మీరు కూడా సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులయ్యుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేరు. మీరు యోగ్యులు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేడు కాబట్టి వారికి యోగ్యులే. ఒకవేళ దేవునిలో ఉన్నాం కాబట్టి అందుగురించే పూర్వమందు దేవునిని ఆశ్రయించినటువంటి వారు, దేవుని మాట విన్నవారు, దేవుని చిత్తానుసారం నడుచుకున్నవారు, దేవుని కట్టడలను, విధులను గైకొనేటటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉన్నవారు. వారు యోగ్యులు. వాళ్ళు ఏమంటున్నాడు కింద చదువుదాం. పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు కూడా యోగ్యముగా నడుచుకొనొచ్చు.
బెదరక ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగు ఆమెకు పిల్లలగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. చారాకు పిల్లలు అవ్వాలంటే యోగ్యంగా నడుచుకోవాలి. అప్పుడే మీరు ఇక్కడ రాసినట్లుగా ఏ భయమునకు బెదరక ఇక్కడ యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటముగా ఉన్నది. అంటే ఇప్పుడు శారా ఎవరికి కిరీటంగా ఉందన్నమాట? అబ్రహాముకి కిరీటంగా ఉంది. ఒకవేళ మీరు శారాలాగా నడుచుకుంటే మీరు కూడా శారా యొక్క పిల్లలై యోగ్యులుగా ఉంటారు, కిరీటంగా ఉంటారు మీ భర్తలకు. యజమానుడు, గృహానికి యజమానుడు, సంఘానికి యజమానుడు క్రీస్తు. సంఘానికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే సమస్తమై ఉన్నాడు కాబట్టి సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు ఆయన. ఆయన యోగ్యుడు. సంఘానంతటిని కూడా మనల్నంతని కూడా ఒక అవయవములుగా నియమించాడు. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు కాబట్టి ఆయన సమస్త విషయములలో కూడా ఆయన యోగ్యుడు. మనం కూడా ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, అన్ని విషయాలలో కూడా దేవునిలో మనము దేవుని మాట విని దేవుని చిత్తానుసారం నడుచుకుని దేవునికి ఇష్టలుగా ఉంటే కనుక మనం కూడా దేవునిలో మనము యోగ్యులమై ఉంటాం. ఉదాహరణకు 12 గోత్రాలు వారు ఉన్నారు ఇశ్రాయేలీలు. ఎన్ని గోత్రాలు వారు? 12 గోత్రాలు వారు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. దేవుడు అన్నాడు, మిమ్మల్ని 430 సంవత్సరాలు బానిసలుగా ఉంచి మిమ్మల్ని విడిపించి మీ బానిసత్వం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను కాబట్టి నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను గైకొంటే కనుక మీరు యోగ్యులు. ఎక్కడికి వెళ్ళటానికి యోగ్యులు? కానాను వెళ్ళటానికి యోగ్యులు. లేకుంటే మీరు యోగ్యులు కాదు. చివరికి మోసే కూడా కానాను చూశాడు కానీ వెళ్ళటానికి యోగ్యుడిగా ఒక మాటతోనే అన్నమాట. ఎవరైనా సరే తారతమ్యం లేదు. అందుగురించే 12 గోత్రాలలో ఉన్నటువంటి వారు 2 గోత్రాలు వారు మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళటానికి వాళ్ళు యోగ్యులు. తక్కిన 10 గోత్రాలు వారు వెళ్ళటానికి వీలు లేదు. ఎందుకంట వాళ్ళెవరు అంటే మీకు తెలుసు. వాళ్ళు ఎవరు? 2 గోత్రాలు వాళ్ళు కాలేబు, యెహోషువ. వీళ్ళు మాత్రమే ఎందుకు యోగ్యులయ్యారంటే వారు గోత్రాలు వీళ్ళు చాలా నిష్ఠగా ఉండేవాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు, ఆయన కట్టలను విధులను గైకొనే వారిగా ఉండేవారు. యెహోషువతో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడయ్యున్నాను, నీవు కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొట్టిల్లిపోకూడదు అన్నాడు. కాలేబు చూసినట్లయితే ఎట్లున్నాడంటే నిండు మనస్సుతో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంట? నిండు మనసు. అంటే తనలో ఇంకా ఏ మాత్రము కూడా దేవునికి విరోధమైనటువంటిది ఏది కూడా లేదు. మన జీవితంలో కూడా మనం యోగ్యులుగా ఉండాలంటే ఎక్కడికి వెళ్ళటానికి యోగ్యులుగా ఉండాలి? మనము ఇక్కడ మాత్రమే కాదు, నిత్య జీవానికి వారసులం అవటానికి యోగ్యులుగా ఉండాలి. మనం యోగ్యులుగా ఉండాలంటే దేవుని దృష్టిలో కుడికి కానీ ఎడమకి కానీ తొట్టిల్లిపోకుండా దేవుని మాట విని దేవుని చిత్తానుసారం నడుచుకుని దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనలో జీవించినట్లయితే, ఆయనలో బ్రతికినట్లయితే మనము యోగ్యులము. దేనికి? ఇహమందు ఆశీర్వాదాలు పొందుకోవడానికి యోగ్యులము, క్షేమం పొందుకోవడానికి యోగ్యులము, దేవుని మేలులు పొందుకోవడానికి యోగ్యులము. అంత మాత్రమే కాకుండా నిత్య జీవానికి యోగ్యులుగా అవుతాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే 12 గోత్రాల్లో 2 గోత్రాలు వారు మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారని, వారిని దీవిస్తానని, వారిని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పినటువంటి మాట నెరవేర్చినటువంటి దేవుడు. ఆయన చెప్పినటువంటి మాటలలో ఒక ఒత్తైనా సున్నైనా పొల్లైనా తప్పిపోవడానికి వీలు లేదు. ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును గతించిపోవునేమో, కానీ ఆయన మాటలలో ఒక ఒత్తైనా సున్నైనా పొల్లైనా తప్పిపోవడానికి వీలు లేదు.
మరి మన విషయం ఏంటి? ఇశ్రాయేలులు 12 గోత్రాలు వారిని ఆయన ప్రేమించి ఆయన విమోచించి బంధకాల నుండి విడుదల కలగ చేసి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని పంపిస్తానంటే వారు నమ్మకుండా వాళ్ళు ఏమంటున్నారంటే మాకేం కావాలంటున్నారు? ఐగుప్తు దేశమే కావాలంటున్నారు. మనం ఏ విధంగా ఉన్నాం? ఈ లోకమును దాని ఆశలను గతించిపోతాయి, దేవుని చిత్తము నెరవేర్చువారు నిరంతరం నిలుస్తారనింది. వారు మాత్రమే యోగ్యులు. మనం యోగ్యులుగా ఉన్నామా లేదా అయోగ్యులుగా ఉన్నామా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 7వ వచనంలో చూడండి, నోవాహుని గురించి అక్కడ విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసిన వారు మాత్రమే యోగ్యులు. దేవునికి మా దేవుని మాటలంటే ఇది వరకు ఎన్నడూ తెలియనటువంటి సంగతులు ఎవరికి చెప్పాడట? దేవుడు నోవాహుకు చెప్పాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనకు చెప్పాలంటే, నీతో మాట్లాడాలంటే, నాతో మాట్లాడాలంటే మనము యోగ్యులమై ఉండాలి. యోగ్యులై ఉండేటటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి? అక్కడ రాశాడు నోవాహు గురించి, అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలవాడై దేవునికి మహిమ కలిగి ఏం కలిగిన వాడుగా ఉన్నాడు? భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. మనం కూడా యోగ్యులుగా ఉండాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే, నిత్య జీవానికి వారసులం కావాలంటే దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చూసినట్లయితే చూడండి, ఇంకా దేవుని వాక్యం ఎబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది, చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనసాక్షికి ఒకటి, దేవునిలో యోగ్యులుగా ఉండాలంటే మనసాక్షికి ఏం తోచకూడదు? కల్మషం ఉండకూడదు. కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు కలవారమయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైనటువంటి హృదయముతో దేవునికి మహిమ కలుగునుగా. వీరు మాత్రమే దేవునిలో యోగ్యులు. ఎన్నున్నాయో చూసారు అక్కడ? మనసాక్షి కల్మషం తోచకుండా ఉండాలి. ప్రోక్షింపబడిన హృదయము, నిర్మలమైన ఉదక స్థానము, శరీరములు విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగినటువంటి యథార్థంగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవునిలో మనకి, అవన్నీ ఉంటేనే మనము దేవునిలో యోగ్యులమై ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుగురించే ఈ దినాన దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మీరు యోగ్యులేనా? ఆశీర్వాదాలు పొందటానికి యోగ్యులేనా? దీవెనలు పొందటానికి యోగ్యులేనా? మేలులు పొందుకోవటానికి యోగ్యులేనా? యథార్థంగా ఉంటే మీరు యోగ్యులైతుంటారు. భయభక్తులు కలిగి ఉంటే యోగ్యులుగా ఉంటారు. ఆయన కట్టళ్ళు విధులను గైకుంటే యోగ్యులుగా ఉంటారు. ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఆయన దీవెనలు పొందుకుంటారు, ఆయన మేలులు పొందుకుంటారు, ఆయన ఉపకారాలు పొందుకుంటారు, అద్భుత కార్యాలు చూస్తారు, ఆశ్చర్య కార్యాలు చూస్తారు, క్షేమము కాపుదలు అనుగ్రహం చేస్తాడు. మీ పట్ల జరిగించే కార్యములు ఎన్నెన్నో గొప్పవి. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. వాటికి యోగ్యులు మీరు. పరలోకములోనంట గొప్ప సమూహం ఉందంట, దేవదూతలు ఉన్నాయంట, ఎంతోమంది ఉన్నారంట, ముద్రలన్నీ ఉన్నాయంట. వెళ్ళి ఆ ముద్రని విప్పండి అని ఒక స్వరం వినబడుతుంటే ఎవరు ఆ ముద్రను విప్పటానికి యోగ్యులుగా కనబడట్లేదట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆ పెద్దలు
నీవు ఆ గ్రంథమును తీసుకొని ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు తాను ముద్రలను విప్పుటకు యోగ్యుడవు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక ఏలుదురని కొత్త పాట పాడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగానే చూసారా ప్రియులారా, ఇక్కడ ఎవరట యోగ్యులు? యేసయ్య. ఇక్కడ చూసినట్టే ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పటానికి యోగ్యుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు అయిన ప్రకారం మనం కూడా సమస్త విషయంలో కూడా పరిశుద్ధులమై ఉంటే ఆయనతో కూడా మనం కూడా యోగ్యులమే. ముద్రలు విప్పటానికి కాదు, ఆయనతో ఉండటానికి, నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి మనము యోగ్యులంగా అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే ఏ యోగ్యత లేనటువంటి మనలను యోగ్యులుగా చేసి తన దగ్గర ఉంచుకోవాలని, తనతో ఉంచుకోవాలని, నిత్య జీవానికి వారసులను చేయాలని, జీవకిరీటం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడు ఇక్కడ దీవించాలని, ఆశీర్వదించాలని, మేలు చేయాలని, ఉపకారాలు చేయాలని, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి మనల్ని అందరినీ కూడా సంతోషింప చేయాలని కోరుకుంటున్న దేవుడు ఈ దినాన్న మనతో హెచ్చరిక చేస్తున్నది ఏంటంటే, దేవునిలో నీవు యోగ్యులు, దేవునిలో యోగ్యులు, యోగ్యురాలు అని హెచ్చరిక చేస్తున్నాడు. మనం ఏ విధంగా ఉన్నాం? స్త్రీలు ఏ విధంగా ఉన్నారు? పురుషులు ఏ విధంగా ఉన్నారు? లైవ్ చూసేవాళ్ళు ఏ విధంగా ఉన్నారు? దేవునిలో యోగ్యులుగా ఉన్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? దేవుని మాట వినేవారిగా ఉన్నామా? దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవారిగా ఉన్నామా? దేవునికి ఇష్టలుగా ఉన్నామా? దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉన్నామా? దేవునికి ఘనత తెచ్చేవారిగా ఉన్నామా? లేకుంటే అయోగ్యులుగా ఉన్నామా? అయోగ్యులుగా ఉంటే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, దీవెనలు పోగొట్టుకుంటాం, మేలులు పోగొట్టుకుంటాం, క్షేమం పోగొట్టుకుంటాం, ఇంకా నిత్య జీవం కూడా మనము పోగొట్టుకునే వారిగా ఉంటాం. కాబట్టి ఆ విధంగా ఉండకుండా మనం యోగ్యులుగా ఈ లోకంలో జీవించి దేవుడు దాచి ఉంచిన దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు పొందుకోవటానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా మెండుగా కుమ్మరించి నూరుదంతులుగా వేదంతులుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రత్యేకంగా మా మధ్యలో ఉండి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. మీ గొప్ప కార్యములు, మీ అద్భుత కార్యములు, మీ ఆశ్చర్య కార్యములు, ఘనమైన బలమైన కార్యాలని మాకు తెలియచేస్తూ ప్రభా, మీలో యోగ్యులుగా ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉంటే యోగ్యులో, ఏ విధంగా ఉంటే యోగ్యులుగా ఈ లోకంలో ఉంటామో, ఏ విధంగా ఉంటే దేవునిలో యోగ్యురాలుగా ఉంటారో ప్రభా మాకు తెలియచేసినందుకు వందనాలు. యోగ్యులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారని, దేవుని మాట వింటారని, దేవుని చిత్తానుసారం నడుచుకుంటారని, దేవునికి ఇష్టలుగా ఉంటారని, ఆయన కట్టడలను విధులను గైకొనేవారిగా ఉంటారని మాకు తెలియచేసిన దేవానికి స్తోత్రం, వందనాలు చెల్లిస్తుంటున్నాం. యోగ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు తన పెనిమిటికి కిరీటంగా ఉంటారని తెలియచేసావు నాయన. యోగ్యులైనటువంటి స్త్రీలు ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారో మాకు తెలియచేసిన దేవుడు కాబట్టి స్తోత్రం. యోగ్యులైనటువంటి పురుషులు ఏ విధంగా ఉంటారో నోవాహు ద్వారా తెలియచేసినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాము నాయన. సంఘములో యోగ్యులైనటువంటి వారు నాయన, అయానికి వందనాలు, స్తోత్రాలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి యోగ్యులైనటువంటి వారు, దీవెనలు పొందుకోవడానికి యోగ్యులైనటువంటి వారు నాయన, ఆరోగ్యం క్షేమం పొందుకోవడానికి యోగ్యులైనటువంటి వారికి నాయన, మాట తప్పని మార్పు లేని దేవుడుగా నా తండ్రి, యోగ్యులైన వారిని దీవిస్తున్నావు, భయభక్తులు గల వారిని దీవిస్తూ ఉన్నావు, నీ ఆజ్ఞలను, కట్టలను, విధులను గైకొనే వారిని దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు. అవి పొందుకోవడానికి వారిని యోగ్యురాలుగా మీరు చేస్తున్నారు. అందరిని బట్టి నీకు స్తోత్రం. ఇక్కడ చేరి వచ్చిన నీ కుమారులను, చేరి వచ్చిన నీ కుమార్తెలను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని ప్రభా, అవన్నీ పొందుకునేవారిగా, దేవునిలో యోగ్యులుగా ఉండేవారిగా చేయండి నాయన. ప్రతి కుటుంబము యోగ్యులుగా ఉండాలని కోరుకుంటున్న దేవుడవు నాయన. ప్రతి కుటుంబము నాయన
నిత్య జీవానికి వారసులుగా ఉండాలని కోరుకుంటున్న దేవుడు నాయన, నీకు స్తోత్రం. నీ మహాకృప మా మీద హెచ్చుగా ఉంచి నీ వాత్సల్యత నిరంతరం చూపిస్తూ నాయన, అయోగ్యులైనటువంటి మమ్ములను నాయన, ఏ యోగ్యత లేనటువంటి మమ్ములను నాయన యోగ్యులుగా చేసావు తండ్రి. జీవ కిరీటాన్ని ఇవ్వాలని, ఆశీర్వాదాలు పొందుకోవాలని, మేలులు పొందుకోవాలని, దీవెనలు పొందుకోవాలని, ఉపకారాలు పొందుకోవాలని, క్షేమము కాపుదల మేము నిత్యము పొందుకోవాలని కోరుకుంటున్న దేవుడు నాయన. మేము అవి పొందుకోవాలంటే మీ మాట వినాలి, మీ చిత్తానుసారం నడుచుకోవాలి, మీకిష్టులుగా ఉండాలి, మీ యందు భయభక్తులు కలిగి ఉండాలని మాకు తెలియచేసిన దేవాది దేవుడు కాబట్టి నాయన, ఇక్కడ చేరినటువంటి కుమారులందరినీ, ఇక్కడ చేరినటువంటి నీ కుమార్తెలందరినీ నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. లైవ్ చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. దూరదేశంలో దూర ప్రాంతంలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. అన్ని విషయాలలో కూడా యోగ్యులుగా ఉండేవారుగా సహాయం చేయండి ప్రభువా. నిత్య జీవానికి యోగ్యులుగా ఉండేవారికి సహాయం చేయండి. ఆశీర్వాదాలు పొందుకోవడానికి యోగ్యులుగా ఉండేవారికి సహాయం చేయండి నాయన. దేవా, భయభక్తులు కలిగి ఉండటానికి సహాయం చేయండి నాయన. యథార్థంగా ఉండటానికి సహాయం చేయండి నాయన. నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి నాయన. నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా సహాయం చేయండి నాయన. అన్నిటిలో కూడా యోగ్యులుగా ఉండి నాయన మీరు దాచి ఉంచిన దీవెనలు, ఆశీర్వాదాలు నూరుదంతలుగా వేదంతలుగా పొందుకోవడానికి కృప వెంబడి కృప కుమ్మరించి మహిం పొందమని నాయన. మీరే నీ దాసుల నుండి మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఆ ప్రతి మాట కూడా నీ బిడ్డలకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరముగా, మీకు మహిమకరముగా చేసిన తండ్రి, మీ నామనికి మహిమ తెచ్చుకుంటారని, సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, సియోనులో నుండి నీ బిడ్డలను మీరే నూరుదంతలుగా వేదంతలుగా దీవించి ఆశ్రయించి పంపించి మహిమ పొందుతారని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. యేసు రక్తమే జయము. ప్రభు యేసు రక్తమే జయము. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకంత నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క దేవుని దీవెన, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయ్యుండి తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి నూరుదంతలుగా వేదంతలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.